నేను జిఆర్ మహర్షి. వైసీపీ ప్రతిపక్ష పార్టీగా తన వేగాన్ని పెంచింది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని జగన్మోహన్ రెడ్డి గారు పునర్వ్యవస్థీకరించి చాలా సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అంటే అన్ని పేర్లు కాదు కానీ ముద్రగడ పద్మనాభం గారు, జోగి రమేష్ గారు, మాజీ మంత్రి విడుదల రజనీ గారు, అయోధ్య రామిరెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆర్కే రోజా, అవినాష్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ఇలా మొత్తం 33 మందిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నియమించారు. వీళ్ళందరికీ కూడా కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు. అంటే జగన్ గారు ఏమిటంటే ఒక ప్రతిపక్ష నేతగా తన పార్టీ వేగాన్ని పెంచడం కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల్లో ఏ పథకాలు ఇవ్వకుండా ఊరికే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను డిఎస్సి వస్తాను అని అంటున్నారు కాబట్టి జనంలోకి వెళ్ళడానికి ఇక సమయం ఆసన్నమైంది అనేది ఒక నిర్ణయం కావచ్చు. నిజానికి ఆయన సంక్రాంతికే జనంలోకి వస్తానన్నారు, సంక్రాంతి పోయింది, మళ్ళీ ఎప్పుడు దసరాకైనా వస్తారో లేదో మనకు తెలియదు. సరే, ఇదంతా బాగానే ఉంది కానీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఎంతమంది సీనియర్లు ఉన్నారు ఏమిటి అనే దాన్ని అది పక్కన పెడితే తెలుగుదేశంలో కూడా పొలిట్ బ్యూరో సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలు నిజానికి చాలా చంద్రబాబు నాయుడు గారే అంతిమంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ సమావేశాల్లో వాయిస్ ఉంటుంది. అంటే వీళ్ళు చెప్తున్న విషయాలు ఆయన విన్నట్టుగాను, అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగాను, అందరి అభిప్రాయాలని గౌరవిస్తున్నట్టుగాను ఒక పిక్చర్ అయితే ఉంటుంది తెలుగుదేశంలో. అంటే ఒక డెమోక్రసీకి సంబంధించిన ఒక పిక్చర్ ఉంటుంది. వైసీపీకి వచ్చేసరికి ఏమవుతుందంటే వైసీపీలో ఏం జరుగుతూ ఉందో కూడా ఏమర్థం కాదు మనకు. అక్కడ ఎవరు తమ అభిప్రాయాలు చెప్పారు, ఎవరు తమ అభిప్రాయాలని, అంటే ఎవరి మాట వినకుండా ఊరికే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ అని పెట్టేసి ఫైనల్గా ఎవరి మాట వినకుండా తనకు ఏమి చూస్తే అది జగనే చేసే పక్షంలో అయితే ఇదంతా కూడా ఇవన్నీ కూడా టైం వేస్ట్ పనులు కదా. అంటే ఒకసారి మీరు ఎందుకు ఓడిపోయారు అనేది మీకు అర్థమైతే ఇలా డెమోక్రసీ అంతర్గత ప్రజాస్వామ్యం అనేది పార్టీలో కనబడకపోవడము, ఒక పార్టీ పనిచేసే పద్ధతి భిన్నంగా పనిచేయడము, అంటే కార్యకర్తలు మీకోసం ఇప్పటికీ కూడా ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైనప్పటికీ కూడా మీ కార్యకర్తలు ఇప్పటికీ ఆండుకోరుగా పనిచేస్తున్నారు, ఆండుకోరుగా ఉన్నారు. ఆయన జగన్ వస్తే ఎక్కడికి వస్తే అక్కడ వేలాది మంది వస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే 29 మేమే అధికారంలోకి వస్తాము అని బల్లగుద్ది చెప్పే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు కార్యకర్తలు. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏమంటే పార్టీలో అసలు ఏం జరుగుతూ ఉంది, పార్టీలో ఏ నిర్ణయమైనా 10 మందితో ఆయన ఆలోచించి 10 మంది అభిప్రాయాలు తీసుకుని దాన్ని బేరీజు వేసుకుని ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాగా సీనియర్లంతా ఉన్నారు అడ్వైజరీ కమిటీలో. వీళ్ళందరికీ వాళ్ళ పేరుకే నామకే వస్తే ఉత్సవ విగ్రహాల్లాగా ఉంటారా, లేదంటే వాళ్ళందరి అభిప్రాయాలని పరిగణలోకి, ఎందుకంటే వీళ్ళంతా జనంలో తిరిగేవాళ్ళు కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అవన్నీ అభిప్రాయాలన్నీ తీసుకుని జగన్ ఈసారి కొంచెం అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆయన ప్రతిపక్ష నేతగా పక్కాగా పనిచేస్తే పార్టీ చాలా తొందరగానే, అంటే మామూలుగానే ఘోర పరాజయం తర్వాత ఏ పార్టీ అయినా కూలుకోవడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల వరకు ఎలక్షన్లు ఉండవు కదా, 2-3 ఏళ్ళు. పోయినసారి తెలుగుదేశం కోలుకోవడానికి కూడా 2-3 ఏళ్ళు పట్టింది. ఈసారి వైసీపీ తెలుగుదేశం చేస్తున్న పనులు, అంటే ఒకటి పథకాలు ఇవ్వకుండా అదిగో ఇదిగో జూన్లో ఇస్తాం, ఏప్రిల్లో ఇస్తాం, మేలో ఇస్తాం, డిఎస్సి అదిగో వేసేస్తున్నాం, జూన్ నాటికి నియామకాలు పూర్తి చేసేస్తాం, ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ ఏమీ లేదు, ఇవన్నీ ఏమీ జరగడం లేదు. ఈ పథకాలన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి, ఎప్పటికి ఇస్తారో తెలియదు, అసలు ఇస్తారో హీరో కూడా తెలియదు. ఈ కన్ఫ్యూజన్ ఒకటి. ఇంకోటి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఎక్కడ చూసినా కార్యకర్తలని వేధించడము లేదా జైలుకి వెళ్ళడము. మేమేం వేధించలేదు అంటున్నారు కానీ నిజానికి పల్లెల నుంచి వస్తున్న రిపోర్టు, నియోజకవర్గాల నుంచి వస్తున్న వార్తల ఆధారంగా ఏమిటంటే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇంతకంటే ఏమవుతుందిలే అనే ధోరణిలోకి వచ్చేసి పోతే మహా జైలుకు పోతామనే మూడులోకి రావడానికి 10 నెలలకే కారణం ఏంటంటే ఎందుకంటే ఏమవుతుంది, పెడితే ఇంకో 2 కేసులు పెడతారు, 4 పెడతారు, 2 ఏళ్ళు జైలుకి వేస్తారు, 3 ఏళ్ళు జైలుకి వేస్తారు. మళ్ళీ 29లో మేమే కదా వచ్చేది, మేము వస్తే అంత సులభంగా మిమ్మల్ని వదిలిపెడతామా అనే ఒక విచిత్రమైన సిచ్యువేషన్లో ఉన్నారు.
జగన్ గారిని కూడా తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా పెద్దగా విమర్శించడం లేదు. గమనిస్తే ఇంత మునుపట్లాగా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఏదో మామూలుగా 2-3 ఏళ్లకు కానీ ప్రజల్లో ఒక రకమైన ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ వచ్చేది కష్టమైన రోజుల్లో 10-11 నెలలకే వీళ్ళు మెల్లిగా ప్రజల్లో ఏదో ఒక తెలియని నిరసనని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రెయిన్బోగులకు కష్టపడవచ్చు, ఆయన అమరావతిని డిజైన్ చేయొచ్చు, ఎక్కడ చూసినా నిధులు తేవచ్చు, పెట్టుబడులు తేవచ్చు, సంపద సృష్టి చేయొచ్చు, ఏం చేసినా ఎక్కడో ఏదో తేడా కొడుతూ ఉంది. ఈ తేడా కొడుతున్న దాన్ని సక్సెస్ఫుల్గా వైసీపీ అంటే గతంలో లాగా చేసిన తప్పులే మళ్ళీ చేయకుండా చేసిన తప్పులే మళ్ళీ చేయడం, మేము వింతే, నేను మొనార్క్ని, నాకు ఎవరు పడినారో నేను ఎవరిని పట్టించుకోను, పార్టీలో ఎవరికి పెద్ద వాళ్ళ అభిప్రాయాలకు విలువ లేదు, కార్యకర్తలకు విలువ లేదు, మేము ఎవరిని గలవము, మేము తాడేపల్లి నుంచి బయటికి రాము, ఇలా అనుకుంటే మాత్రము చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మీ పార్టీ ఎలా పనిచేస్తుంది, జగన్ గారు ఎలా పనిచేస్తారు అనే దాన్ని బట్టే ఆయన పథకాలు ఇస్తాడో ఇవ్వడనేది కాదు, మీరు ప్రతిపక్షంగా ఎలా పనిచేస్తారనే దాన్ని బట్టి 29 నాటి ఎన్నికల రిజల్ట్ ఉంటుంది. వైసీపీలో సిచ్యువేషన్స్ ఇలా ఉంటే అసలు తెలుగుదేశం వైసీపీ మీద బురద జల్లడానికి, జగన్ గారి మీద బురద జల్లడానికి రకరకాల పద్ధతుల్లో వస్తూ ఉంది. అదేమిటంటే ఆయన హెలికాప్టర్కి చిన్న ఇది అద్దం పగిలిపోయింది. అద్దం పగిలిపోతే ఇదంతా కూడా కోడికత్తి సిద్ధాంతం అని మళ్ళీ ఇంకోటి దాన్ని బయటికి తీశారు. ఆయన ఇంటికి వెళ్ళడము, అదేదో కుట్ర అని నిరూపించే ప్రయత్నం చేయడము. ఇప్పుడు ఈ హెలికాప్టర్ కూడా ఇదేదో వీళ్ళే సొంతంగా అద్దాలు పగలు కొట్టుకున్నారు. నిజానికి వైసీపీ కార్యకర్తల ఈ గోలలో అద్దాలు పగిలిపోయిన మాట నిజమే కావచ్చు, కానీ ఎక్కడైనా సరే ఒక మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ఆ హెలికాప్టర్ చుట్టూ కూడా, హెలికాప్టర్ దరిదాపులకు కూడా మామూలు కార్యకర్తలు అతి ఉత్సాహంతో అరుస్తారు, కేకలేస్తారు. ఎవరికైనా తెలుగుదేశంలోనే ఉంటుంది, అది వేస్తారు. వాళ్ళు అక్కడికి మా నాయకుడిని చూడడానికి అక్కడ ఒక గుంపుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ అక్కడ ఉన్న పోలీసులంతా కూడా ఎవడు పడితే వాడు హెలికాప్టర్ దగ్గరికి వచ్చేసి అరుస్తూ ఉంటే, కేకలు పెడుతుంటే అక్కడ మీరు వాళ్ళని అడ్డగించాలి కదా. అంటే ఏమిటి, జగన్కి సరైన పోలీస్ ప్రొటెక్షన్ లేదు అని ఎవరైనా అనుకునే ప్రమాదం ఉంది కదా. మరి అక్కడ బాధ్యత హెలికాప్టర్ని సంరక్షించాల్సిన బాధ్యత, ఒకవేళ అద్దం పగిలిపోవడమే కాకుండా అక్కడ ఏదైనా తొక్కిసలాట్లు ఇంకేదైనా జరిగితే, అంటే జగనే స్వయంగా తన హెలికాప్టర్ అంటే కార్యకర్తలు వాళ్ళకి చెప్పేసి మీరు రెండయ్య చూసుకొని వచ్చేయండి, పోలీసులు ఉంటే ఉన్నారు కానీ ఒక అద్దం పగలు కొట్టండి, నేను ఏదో సెక్యూరిటీ ల్యాప్సెస్ కింద నేను దాన్ని ఇష్యూ చేస్తాను అని చెప్తారు ఎక్కడైనా. మరీ చిన్నపిల్లల కథలాగా ఉంటే ఎట్లా? ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళాలనే కదా హెలికాప్టర్లో వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏమిటంటే, అదే చంద్రబాబు నాయుడు గారికి జరిగి ఉంటే, ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలంతా అట్లా దూసుకొని వచ్చేసి హెలికాప్టర్ పగిలిపోయింటే, జగన్ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు గారికి సెక్యూరిటీ ఇవ్వలేదు, ఉద్దేశపూర్వకంగానే ఇది ఒక రకంగా కుట్ర ఆ హెలికాప్టర్ల మీద ప్రమాదాన్ని చిత్రించడానికి అనేవాళ్ళ కదా. కాబట్టి ప్రతిదాన్ని పనిగట్టుకుని రాజకీయం చేసేసి, పనిగట్టుకొని అంటే ప్రశాంతంగా బయటికి రాకుండా ఉన్నటువంటి జగన్ని ఊరూరా తిప్పుతూ ఉండే పని మీరే చేస్తున్నారు. మీరు కరెక్ట్గా ఉంటే అసలు పొద్దస్తమానం కార్యకర్తలని పరామర్శించడానికి, జైల్లో పరామర్శించడానికి ఎందుకు వెళ్తాడు? ఆయన వెళ్ళడు కదా. ఇప్పుడేమో ఆయన స్వయంగా అంటే అప్పుడేదో 2019 ఎన్నికల్లో గెలవడానికి ఐపాక్ ప్రచారము, రకరకాల తప్పుడు ప్రచారము, రకరకాల కథనాలు ఆయన ఏదో చేసినట్టుగా మళ్ళీ సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఎన్నికలు 4 సంవత్సరాలు ఉండగానే అప్పుడే ఈ రకరకాల రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే, పనిగట్టుకొని ప్రతిపక్షాన్ని నిద్రలేపి మీరేదో అంటే వాళ్ళ మీద ఏదో బురదేసేస్తున్నారని మీ మీద మీరే బురదేసుకోవడం వల్ల అసలు హెలికాప్టర్ దగ్గరికి అంతమంది జనం ఎలా దూసుకొచ్చారనే దాని మీద కదా విచారణ జరగాల. అది వైసీపీ కార్యకర్తలే కావచ్చు, చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది కదా, పోలీసులు రక్షణ వలయంగా ఉంటారనేది చాలా మామూలు విషయమే కదా ఎక్కడైనా. అంటే మీరు పోలీసులు అక్కడ పట్టించుకోలేదనే కదా ఎవరైనా అనుకుంటారు. హెలికాప్టర్ పగిలిపోయింది, అవును వాళ్ళే పగలగొట్టి వాళ్ళే ఒక కుట్ర సిద్ధాంతాన్ని తీశారు అని చెప్పడం వల్ల చాలా అదేమిటి చందమామ కథల్లాగా అనిపిస్తుంది అది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు అరెస్టులు, ఒకవైపు రకరకాల ఒత్తిళ్ళు, ఒకవైపు పార్టీలో ఒక రకమైన నిరాసక్తత,
పార్టీ కార్యకర్తల్లో మనోబలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో కూడా ఎక్కడో భయం ఉంది. మళ్ళీ మనం ఈ 5 ఏళ్ళు పోరాడి నానా బాధలు పడితే ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనల్ని ఎవడు పట్టించుకుంటాడు? వీళ్ళు ఏమైనా పట్టించుకుంటారా ఏమి? మన మీద ఆస్తులు పోగొట్టుకొని కోర్టు కేసుల్లో ఇరుక్కొని నానా బాధలు పడితే తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఈయన కార్యకర్తలతో సంబంధం లేకుండా ఏదో కొద్దిమంది గ్రూప్తో కలిసి పరిపాలన చేస్తే మన గతి ఏమి, తర్వాత మన గతి ఏమి అనే మూడు కూడా కార్యకర్తల్లో ఉంది. ఇవన్నిటినీ ఛేదించాలంటే ఆయన జనంలోకి రావడమే కాకుండా జగన్ ఇంత మునుపట్ల లేడు, మోర్ అండ్ మోర్ డెమోక్రటిక్ అనే ఒక మూడుని కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ క్రియేట్ చేస్తే అదే ఆయనకు ఉపయోగపడుతుంది, పార్టీకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.